కల్కి ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అయితే కల్కిలో కొన్ని గెస్ట్ క్యారెక్టర్స్ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు థ్రిల్ కలిగించాయి. అయితే ఇందులో నేచురల్ స్టార్ నాని కూడా గెస్ట్ రోల్ కనిపిస్తాడని ప్రచారం జరిగింది. కానీ నాని కనిపించలేదు. ఇప్పుడు కల్కి 2లో నాని ఉంటాడని టాక్ వినిపిస్తోంది. ఈ విషయం గురించి నానిని అడిగితే అసలు నిజం బయట పెట్టాడు. ఇంతకీ నాని ఏం చెప్పాడు? కల్కి మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుని దాదాపు 1200 కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. అయితే ఈ మూవీలో రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, అనుదీప్ గెస్ట్ రోల్స్లో కనిపించి సందడి చేశారు. నేచురల్ స్టార్ నాని కూడా ఈ సినిమాలో కనిపిస్తాడని ప్రచారం జరిగింది. కారణం ఏంటంటే నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ డైరెక్టర్ నాగశ్విన్తో నానికి మంచి అనుబంధం ఉంది. నాగశ్విన్ డైరెక్షన్లో నాని ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమాలో నటించాడు. అందుచేత ఖచ్చితంగా కల్కిలో నాని కూడా అతిథి పాత్రలో కనిపిస్తాడని వార్తలొచ్చాయి. కానీ కల్కి సినిమాలో ఎక్కడా నాని కనిపించలేదు. ఇప్పుడు కల్కి 2లో నాని ఖచ్చితంగా గెస్ట్ రోల్లో కనిపించి సందడి చేయడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. కల్కి మూవీలో నాని లేకపోవడం గురించి నాగశ్విన్ని అడిగితే కల్కిలో కుదరలేదు, కల్కి 2లో అవకాశం ఉంటే ఖచ్చితంగా నానితో గెస్ట్ రోల్ చేయిస్తాను అని చెప్పారు. దీంతో కల్కి 2లో నాని ఉండడం అనేది కన్ఫర్మ్ అంటూ మళ్లీ ప్రచారం ఊపందుకుంది. అయితే నాని నటించిన మూవీ సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ డైరెక్టర్. ఈ నెల 29న సరిపోదా శనివారం మూవీ రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా బాలీవుడ్ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో కల్కి 2లో నటించడం గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి నాని కల్కి 2లో నటించడం లేదని, ఎలాంటి ప్లానింగ్ లేదని క్లారిటీ ఇచ్చారు. మరి నాగశ్విన్ కల్కి 2లో గెస్ట్ రోల్ క్రియేట్ చేసి నానిని అడిగితే ఏమంటారో చూడాలి. ప్రస్తుతానికైతే కల్కి 2లో నటించడం లేదని నాని క్లారిటీ ఇచ్చారు.